సార్ ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి భారతదేశం పైన అటాక్ అయింది. ఇంకొక విషయం ఏందంటే హిందువుల పైన అటాక్ అయిందనే అది అంశం గూడా వస్తా అసలు ఉంది. నా అంటే ఐడెంటిటీ చూసి మరీ హత్య చేశారనేది అది. అవును. అది పత్రికల్లో గూడా వచ్చింది గదా! పేరు అడగడము, హ్మ్. ఖురాన్‌లో ఉండే సూక్తులు చదవమనడము, కొందరికైతే ప్యాంట్ ఇప్పదీసి దా డ్రెస్ చూసి సర్కంసిషన్ చేసుకున్నారా లేదా చూసి పేర్లడిగి ఈ హిందువులను ప్రత్యేకించి టార్గెట్ చేసి హిందువులనే కాల్చేసినారు. ఒక్కరిని మాత్రం ముస్లిం. ఎందుకంటే అతను గుర్రాలతోని అతను పోరాడినాడు. ఏది వీళ్ళందరినీ రక్షించాలా, రక్షించడానికి. టూరిస్టులను రక్షించాలని పోరాడితే అతన్ని కూడా కాల్చేసినారు. అతను ఒకడే ముస్లిం. మిగతా వాళ్ళంతా హిందువులనే కాల్చినారు. ఇది హిందువులను కాల్చడము, హిందూ ముస్లిం మత చిచ్చు పెట్టాలని, రెండోది భారతదేశంలో అనిశ్చిత పరిస్థితి క్రియేట్ చేయాలని, కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించాలనేది వాళ్ళ ధ్యేయంతోనే చేశారు. ఇంకోటి సార్ అంటే ఇలాంటి దాడులు ఏవైతే ఉన్నాయో పుల్వామా దాడి గావచ్చు, ఈ దాడులు ఇలాంటి దాడులన్నీ గూడా భారతదేశంలో ఎలక్షన్స్ వస్తున్న ముందే ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. బీజేపీ పైన ప్రధాన ఆరోపణలు వస్తా ఉన్నాయి. కావాలని మరి బీజేపీ అంతర్గతంగా చేస్తా ఉందా? ఎందుకంటే ఇప్పుడు గూడా ఇంకొక 5 రాష్ట్రాలలో గూడా ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. దానిలో కారణంగానే చేస్తా ఉన్నారని ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఎలా చూస్తా ఇది ఉన్నారు ఇది? భారతదేశానికి సంబంధం ఏముంది? భారతదేశం మిలిటరీకి సంబంధం లేదు. ఇండియా ప్రభుత్వానికి సంబంధం ఉంది. ఇది క్లియర్‌గా పాక్ ఉగ్రవాదులు చేసిన పని. అది వాళ్ళకి ఇండియా ప్రభుత్వానికి సంబంధం ఏముంది? సంబంధం లేదు. ఇది ఊరికే ఆరోపణలు. ఎక్కడో ఎలక్షన్లు, రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎన్నో ఎలక్షన్లు జరుగుతుంటే ఇది చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి సార్ 15 నిమిషాలు జరుగుతున్న కాల్పులలో ఆర్మీ ఎక్కడ పోయింది అనే ప్రశ్న కూడా వస్తా ఉంది. అంత సమయం వరకు ఎందుకు వెయిట్ జేసిర్రు? అక్కడ వందలాది మంది జవాన్లుంటారు. మరి వాళ్ళంతా ఏం జేస్తా ఉన్నారు? ఆ సమయంలో అనేది గూడా ఇదంతా 10, 15 నిమిషాల్లో జరిగిన సంఘటన. మిలిటరీ ఎక్కడో ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయి మిలిటరీ మూవ్ అవ్వాలా. మూవ్ అయినారు కదా! జరిగిన అరగంట లోపలనే అక్కడికి మూవ్ అయినారు కదా! పలానా చోట జరుగుతుందని ఏమన్నా చెప్పి చేస్తంటే జరగకుండా ప్రివెంట్ చేస్తారనుకో. ఎక్కడో దాక్కొనొచ్చి సడెన్‌గా సర్ప్రైజ్ అటాక్ చేసేదానికి సరే ఈ అంశాలపైన గూడా రాజకీయం జేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ ప్రపంచ దేశాలను కాపాడుతామని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని కాపాడలేకపోతా ఉన్నారు. నువ్వేం ప్రధానివయ్యా అన్నట్టుగా తను విమర్శిస్తుంది. ఏమో నేనైతే చూడలేదు. అతనైతే ఈ దాడిని ఖండించినారు. హ్మ్. అతను ఖండించినాడు, రాహుల్ గాంధీ ఖండించినారు, మల్లికార్జున ఖార్గే కూడా ఖండించినారు. ప్రభుత్వం మేము సహకారం అందిస్తాం, ఏ చర్య తీసుకున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇది సడన్ గా జరిగే సంఘటనలు. ఎవరున్నా కానీ ఎక్కడైనా యుద్ధం అంటే గనక అది తెలిసిపోతుంది. నువ్వు యుద్ధం అయితే అది తెలిసిపోతుంది. దాన్ని ఎదుర్కొనే దానికి ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఇటువంటి ఉగ్రదాడుల్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదని నిఘా వర్గాలు ఫెయిల్యూరు అనొచ్చు. హ్మ్. కానీ అది కూడా అనే దానికి లేదు. నిఘా వర్గాలు ఎన్ని చోట్ల కనుక్కుంటారు? ఏదో వారికి సమాచారం అందితే అందిస్తారు కానీ సమాచారం ఎట్లా తెలుస్తుంది? ఈ ఉగ్రవాదులు ఎక్కడో ఉంటారు, ఎక్కడి నుంచో వచ్చి సడన్ గా దూరి చేస్తారు. వాళ్ళు ఎక్కడో కూర్చొని కుట్రలు పన్నేదానికి ఇవన్నీ ప్రభుత్వానికి తెలియవు కదా అంట. సార్ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. అక్కడ మరణించిన వారు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ. ఒక నేవీ అధికారులు నవదంపతులు ఎవరైతే ఉంటారో అది చూసే ఉంటారు. అసలు అది చూసిన తర్వాత చాలా మంది నెట్టింట ఎమోషనల్ అయితా ఉన్నారు. వాళ్ళ వైఫ్‌ను ఇప్పుడు ఏదైతే వారం కిందనే మ్యారేజ్ అవ్వడం ఇయన్నీ ఎలా చూస్తున్నారు సార్? ఇవి ఇది అయ్యో పాపం అనాల్సిన సంఘటనే. ఈ ఉగ్రవాదులకు వాళ్ళకు పాప చింతనే ఉండదు. ఆ చంపడమే ధ్యేయం అంతే. చంపడము, అల్లకల్లోలను సృష్టించడమే వాళ్ళ ప్రథమ కర్తవ్యము, ప్రథమ ధ్యేయం కూడా. ఆ ధ్యేయంతోనే వస్తారు. అక్కడ 6 రోజుల కిందట పెళ్ళైనోళ్ళు, ఈ ముసలోడని ఇవన్నీ ఏమి చూడరు. కేవలం ఒకే లక్ష్యం ఏమిట్రా అంటే దాడి చేయాలా, 10 మందిని చంపాలా, ఉద్రిక్తత సృష్టించాలా. అదే ధ్యేయంతో పనిచేస్తారు వాళ్ళు. సార్ ఫైనల్‌గా అంటే ఇలాంటి తీవ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుంది? అన్ని రకాలుగా ఆలోచన చేయాలా. ఇప్పుడు పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఎన్నుకుండేది పాకిస్తాన్ కాబట్టి. అంటే వార్ లైక్ సిచ్యువేషను.
అది ఇప్పుడు అనువైందా కాదా ఇవన్నీ వాళ్ళు అంచనా వేసుకొని కమిటీ ఉంది కదా, కమిటీలో అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటారు అంట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వార్తల గురించి గాని, లేకుంటే అప్డేట్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద మరో అంశంతోని మీ ముందుకొస్తా. మరో గెస్ట్‌తోని. సైనింగ్ ఆఫ్ మీ అని.